ఆ ఇళ్ళు పేదల కలలలో ఇళ్ళు, అక్క చెల్లెమ్మల సాధికారత చిహ్నాలు, వారికి సరికొత్త గుర్తింపు గౌరవాలు, ఆ కుటుంబాల ఆనందాల పరవళ్ళు. నా పేదింటి అక్క చెల్లెమ్మల కొరకు దాదాపుగా 31 లక్షల ఇళ్ల స్థలాలిచ్చి 22 లక్షల ఇళ్ల నిర్మాణానికి కూడా శ్రీకారం చుట్టడం జరిగింది. వేగంగా కూడా ఆ ఇల్లు కూడా ఇప్పుడు నిర్మాణంలో కనిపిస్తా ఉన్నాయి. మా అత్తగారింట్లో ఉంటా మేము కల్లో కూడా అనుకోలేదండి, మాకంటూ ఇలాగా ఒక ఇల్లు ఏర్పడద్ది, మేము ఇందులోకి వస్తాము, ఇది వరకు ఎప్పుడు మేము అనుకోలేదు. కానీ మేము అనుకొని కూడా జరిగింది చూడండి, అది మాకు చాలా సంతోషంగా ఉంది. ఇది జగనన్న ప్రభుత్వం వల్లే మాకు సమకూరిందండి. ఆయనకి చాలా ధన్యవాదాలు. అక్క చెల్లెమ్మల సొంతింటి కళ సాకారం, జగనన్న పాలనలోనే సాక్షాత్కారం. ఇది పేదల ఆత్మబంధువు, జగనన్న పెద్ద మనసుకు తార్కాణం. దేశంలో ఎక్కడా లేని విధంగా ఒకేసారి దాదాపు 31 లక్షల ఇళ్ల పట్టాలను అక్క చెల్లెమ్మలకు ఇవ్వడమే ఇందుకు నిదర్శనం. అందులో నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు కింద 22 లక్షల ఇళ్ల నిర్మాణం జోరుగా సాగుతోంది. 8.65 లక్షల ఇళ్ల నిర్మాణం ఇప్పటికే పూర్తయింది. ఒక్కో ఫ్లాట్ విలువ ప్రాంతాన్ని బట్టి 2.5 లక్షల నుంచి 15 లక్షల వరకు పలుకుతోంది. జగనన్న కాలనీల్లో 32,909 కోట్లతో మౌలిక వసతులతో పాటు పాఠశాలలు, హెల్త్ సెంటర్లు వంటి సామాజిక మౌలిక వసతులను ఏర్పాటు చేసి మోడల్ కాలనీలుగా అభివృద్ధి చేస్తోంది జగనన్న ప్రభుత్వం. ఇంటి స్థలాన్ని ఉచితంగా ఇవ్వడమే కాకుండా యూనిట్ కు 1,80,000 రూపాయల చొప్పున ఇంటి నిర్మాణానికి అందిస్తోంది. ఉచితంగా ఇసుక ఇవ్వడం ద్వారా 15,000 రూపాయలు, సిమెంటు, స్టీలు ఇంకా ఇతర నిర్మాణ సామాగ్రిని తక్కువ ధరకే అందించడంతో అక్క చెల్లెమ్మలకు ఇంకో 40,000 రూపాయల లబ్ధి. మొత్తం 2.7 లక్షలతో ఒక్కో ఇంటి నిర్మాణం. కొందరు లబ్ధిదారులు ప్రభుత్వం ఇచ్చిన స్థలంలో వారి కలలకు అనుగుణంగా ప్రభుత్వ మోడల్ ప్లాన్ పై అదనపు హంగులతో నిర్మించుకోవడానికి కూడా అదనపు ఆర్థిక సాయం అందిస్తోంది అక్క చెల్లెమ్మల మనసు తెలిసిన జగనన్న ప్రభుత్వం. పూరిపాకలో చాలా వర్షం వల్ల చాలా ఇబ్బంది పడుతూ ఉండేవాళ్ళం. ఇంటి తాటేకులన్నీ ఎగిరిపోయి చాలా అవస్థ పడ్డామండి. ఇప్పుడు అయితే జగన్ గారు ఇల్లు కట్టుకున్న తర్వాత చాలా హ్యాపీగా ఉంది. సొంత ఇంట్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా నివసిస్తున్నాం. లబ్ధిదారులందరికీ 35,000 రూపాయల అదనపు రుణాన్ని పావలా వడ్డీకే అందిస్తున్న జగనన్న ప్రభుత్వం. ఇందులో భాగంగా 12.77 లక్షల మందికి 4,500.19 కోట్ల బ్యాంకు రుణం అందించి అందులో ఈ దఫా అర్హులైన 4,07,323 మంది లబ్ధిదారులకు వడ్డీ రీయింబర్స్మెంట్ కింద 46.90 కోట్లను నేడు బటన్ నొక్కి జమ చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. కోవిడ్ మహమ్మారి 2 ఏళ్ల పాటు సంక్షోభం సృష్టించిన, గిట్టని వాళ్లు కోర్టుల్లో కేసులు వేసి అడ్డంకులు సృష్టించిన, అవినీతికి వివక్షకు తావు లేకుండా అర్హులందరికీ ఇళ్ల స్థలాలు, ఇళ్లు కేటాయించి ఊళ్లు సృష్టించిన జగనన్న. ఇది జగనన్న సృష్టి, పేదలకు స్వగృహ వృష్టి. అడగండి ఎవరైనా అభివృద్ధి గురించి మాట్లాడితే ఇది కాదా అభివృద్ధి అని కూడా గట్టిగా నిలదించండి.